గుడ్ మార్నింగ్ అందరికీ. సుధాకర్ పరుచూరి ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో వర్షం చూడగలుగుతున్నాం. పెదరావూరులో వర్షం యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉదయం సమయంలో వర్షం పడుతున్న తెనాల్లో. ప్రతిసారి యూట్యూబ్ గురించి చదువుతాను. యూట్యూబ్ కాడికి మన సమయం మనకు విలువైంది. సమయాన్ని ఆచరణలో మనకు అనుకూలంగా మార్చుకోవటంలోనే ఫలితాలు ఉంటాయని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సరైన పని సరైన సమయంలో మనం నిర్ణయించుకోవటంలోనే మన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. చదువు తెలివితేటలు ఒక ఎత్తు అయితే మన ఆచరణ సరైన సమయంలో మన ఆచరణ ఫలితాలని ఎక్కువగా ఇస్తుందని తెలుస్తుంది. సమయం చాలా విలువైంది. సమయానికి ఉన్న ప్రాధాన్యత దేనికి ఉండదు. మనం కోల్పోయిన సమయం తిరిగి రాదు. యూట్యూబ్లో మనం సక్సెస్ కావాలంటే కేవలం యూట్యూబ్ వీడియోలు చేయటమే కాదు, మన కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినా నెగిటివ్ లేకుండా ఉంటే చాలు. దాని ద్వారా ముందుకు సాధ్యమవుతుంది. కుటుంబ సభ్యుల ఆదరణ లేకుండా యూట్యూబ్లో ఎవరు విజయాన్ని సాధించలేరు. నెగిటివ్ లేకపోయినా బాధలేదు, పాజిటివ్ లేకపోయినా బాగాలేదు, నెగిటివ్ లేకుండా చూసుకోవాలి. యూట్యూబర్స్కి నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ఫస్ట్ కుటుంబ సభ్యుల్ని యొక్క ఆదరణ పొందండి యూట్యూబ్లో. తర్వాత దేశవ్యాప్తంగా వీడియోలు తిరిగి చిత్రీకరించవచ్చు. కుటుంబంలో గెలవలేనిది బయట గెలవలేము. కాబట్టి వారిని ఒప్పించటం మన విశేష పరిజ్ఞానం ద్వారానే సాధ్యమవుద్ది. మన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉండాలి. యూట్యూబ్ అనేది ఇప్పుడు వర్షంలో వీడియోని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. వర్షం ఇప్పుడు ఉదయం సమయం, పెదరావూరు గ్రామం. యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే సమాజం యొక్క మద్దతు మరియు కుటుంబ సభ్యుల ఆదరణ, విశేష పరిజ్ఞానము ఇవన్నీ కలగలుపుకొని యూట్యూబ్లో కొనసాగటానికి ఉపయోగకరంగా ఉంటుంది. యూట్యూబ్ 4000 గంటలు మరియు 4000 గంటలు 1000 మంది సబ్స్క్రైబర్తో 360 రోజుల్లో ఒక ప్రోగ్రాము. కానీ $100 అనే ప్రోగ్రాము చాలా కఠినతరమైంది. $100ని చేరుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు అంటే మనం చూసే ప్రేక్షకుల యొక్క మద్దతు నిరంతరం అవసరం. ఏదో ఆషామాషిగా చేసే పని సక్సెస్ కాదు. నిరంతరం దాని మీద దృష్టి పెడుతూ మన యొక్క పరిజ్ఞానాన్ని మరియు ప్రేక్షకులకి ప్రజలకి ఆదరణగా ఉండే వీడియోలని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి. ఒక పక్షి ఉదయం లేవగానే దాని ఆహారానికై వేటకై బయలుదేరి వెళుతుంది. అలాగే యూట్యూబర్ కూడా ఒక మంచి ప్లేస్లను చూపిస్తూ పిట్టలాగా ఆహారానికై ఎలా పిట్ట ముందుకెళ్తుందో మంచి వీడియోస్ని కొనసాగిస్తూ
ప్రేక్షకుల ఆదరణ పొందే విధంగా యూట్యూబర్ తయారవ్వాలి. తద్వారానే యూట్యూబ్లో సక్సెస్ అవటం కష్టం. ఆషామాషి వీడియోల ద్వారా ఏదో పోటీ లేని టైంలో యూట్యూబ్లో చూడగలుగుతారు, కానీ బాగా లోతులోకి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తే యూట్యూబర్ మంచి సారాంశం ఉన్నాయి, ఉపయోగపడే మాత్రం చూస్తేనే చూడగలుగుతారు. కాబట్టి యూట్యూబర్స్ మంచి కంటెంట్తో ముందుకు వస్తూ అందరికీ లాభం కలిగించే విధంగా యూట్యూబ్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. మీ పరచు సుధాకర్ రావు. అందరికీ ధన్యవాదాలతో.